జలదిగ్బంధంలో ఓరుగల్లు నగరం అంతా జలదిగ్బంధంలో ఉంది. దంచి కొట్టి దడ పుట్టించి భారీ వర్షాలతో వరంగల్ నల్గొండ జిల్లాలు అతలాకుతలం. 2 మృతి 1 గల్లంతు. సంగెం మండలంలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. 5 జిల్లాల్లో 2 రోజుల పాఠశాలలకు సెలవులు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో 21.8 సెంటీమీటర్లు నమోదైంది. 12 ప్రాంతాల్లో 10.7 సెంటీమీటర్లకు పైగా కురిసింది. వేర్వేరు ఘటనలో 2 మృతి చెందగా 3.5 గంటల పాటు కుండపోత వర్షంతో వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లో 40 కాలనీలు జలమయమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 73 మండలాల్లో వర్షం కురవగా సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు పొంగిపొరలడంతో పలు మార్గాల్లో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించారు. వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సెలవులు రద్దు, ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే దాని ప్రభావం ఎట్లా ఉండబోతుందో మనం ఒక అంచనాకు రావచ్చు. సో ఇక వచ్చే 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పైన ఉండొచ్చు. రైట్గా విపరీతమైన వర్షాలతో సెలవులు ప్రకటించింది. ఈ వర్షాలకు సంబంధించి ఒకసారి వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లే నిండిపోయినాయి. కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో నిండా. ఇంక మరి ఇళ్ళకు ఎట్లా వస్తే ఏం కథనం కానీ ఆడాడ దేల్ని ఏంటి అవి మధ్యలో బండ్లు కొట్టుకపోతున్నటువంటి మన నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దాటికి ఇక వాగులు గీగులు అన్ని రోడ్ల మీదకి వారుతా ఉన్నాయి. చాలా విపరీతమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఇక కాలనీలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగినటువంటి విజువల్స్ను మనం ఇక్కడ చూడొచ్చు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అగో కాలనీలే ఇట్లా చెరువుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా విజువల్స్ని చూస్తే రాత్రిపూట వర్షం పరిస్థితి అట్లా ఉంటే ఇగో మీదికేని వంగుతూ ఉన్నాయి. ఇది ఆఫీస్పేట ప్రాంతం లెక్క కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడెక్కడనో చూడాలి. ఇగో వాగులు వంకలు అన్ని నిండుకుండలాగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అంత నిండిపోయినాయి. మొన్నటిదాకానే వానలు పడలేదు అనుకున్నాం, అటేవాయ అనుకున్నాం. ఇప్పుడేమో ఈ సపోర్ట్ అట ఇక ఒకరిని పట్టుకొని లేక వాళ్ళు బాయికాడు పొలం కాడికి వెళ్ళిండ్రు. పొలం కాడికి వెళ్ళి రావడానికి ప్రాబ్లం అవుతుంది. అట్లా వాళ్ళు సాయంత్రం వరకు వాన కొడితే ఇదంతా మొత్తం రాకుండా అయిపోతుంది. తాడు కట్టుకుని వచ్చేస్తున్నారు గట్టిగా. ఇంకా ఇది ఎక్కడనో లైటింగ్ గీటింగ్ జోరుగా ఉంది. మరి ఏందో వాగులు వంకలు అన్ని పొంగి పొరులుతూ ఉన్నాయి. ప్రజలారా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాయి. నిన్న అమెరికాలో 2 విమానాలు ఢీకొని మంటలు మండుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. సో ఇవి వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్. ఇప్పుడు మనం చూసినటువంటి ఇక్కడ వరంగల్ మైసయ్య నగర్ కాలనీలో ఓ ఇంటిలోకి భారీగా చేరిన వరద నీరు చూస్తూ ఉన్నాం. ఇగో నడుములోతు నీళ్ళలోకి వచ్చేసింది గుడిసెలోకి. సీఎం దీనిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక